12వ తేదీ జూలై నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాము. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని వాక్యం పట్ల మన ప్రతిస్పందన ఏమిటి అనేది ఈ ఉదయకాలము మనం ధ్యానించబోతూ ఉన్నాము. అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ వర్డ్. చాలాసార్లు ప్రభు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మనమందరం కూడా వింటున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఆ వాక్యానికి రెస్పాన్స్ అవుతూ ఉంటారు. అయితే మన వాక్యమునకు రెస్పాండ్ అయ్యేటువంటి దానిని బట్టి మన భవిష్యత్తులో మన ఆత్మీయ స్థితి ఆధారపడి ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ రీతిగా ప్రతిస్పందిస్తున్నామో కొన్నిసార్లు ఆలోచించకుండానే మనం ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ దేవుని వాక్యం పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో, ఎంత జాగ్రత్తగా వాక్యానికి మనము ప్రతిస్పందించాలో ఈ ఉదయకాలము మనము నేర్చుకొనబోతున్నాము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎవరెవరు ఏ రీతిగా ప్రతిస్పందించారో మనము వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకొనబోతున్నాము. కొందరు తమ యొద్దకు దేవుని వాక్యము వచ్చినప్పుడు, తమకు దేవుని వాక్యము వినబడినప్పుడు చాలా నెగిటివ్గా, వ్యతిరేకంగా రెస్పాండ్ అవుతున్నట్లు మనము వాక్యములో చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇర్మియా ప్రవచన గ్రంథములో 6వ అధ్యాయము 16 నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనము అని చెప్పుచున్నారు. మిమ్మను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను. ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు యోధావారితో తెలియచేస్తున్న సత్యం ఏమిటినగా, మీరు మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గమేదో, మేలు కలిగే మార్గమేదో విచారించి దానిలో నడుచుకొనండి అని ప్రభు మాట్లాడుతూ ఉంటే, మేము అందులో నడవము అని వారు చెప్తా ఉన్నారు. కావలి వారిని నియమించాను, బోరధ్వని శబ్దం వినబడుతుంది, మీరు జాగ్రత్తగా విని దాని ప్రకారంగా జీవించండి అని చెప్తే మేము వినము అని వారు మాట్లాడుతూ వచ్చారు. అనగా ప్రియులారా, వీరు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తూ ఉన్నారు. ప్రభువు చెప్పుచున్నది ఒకటైతే వీరు చేస్తున్నది మరొకటిగా మారిపోతూ వచ్చింది. ఫలితం వారు ఎన్ని శ్రమలను పొందవలసి వచ్చిందో ఆ వాక్య భాగాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఒకవేళ ఈ రీతిగానే మానవుడు స్పందిస్తూ ఉన్నాడేమో.
దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా, ప్రభు మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నందుచేత అనేకమైన ఇబ్బందులకు, శ్రమలకు గురి చేయబడుతూ ఉన్నారు అనే సంగతిని దయచేసి మనము మర్చిపోవద్దు. ఈ కడవరి దినాలలో ప్రజలు ఏ రీతిగా ఉంటారో పౌలు గారు తెలియచేశారు. తిమోతికి వ్రాసినటువంటి ఆ 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము నుండి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఎంత విచారకరము ప్రియులారా! వాక్యాన్ని ప్రకటించాలి, సమయము అసమయము అని కాకుండా వాక్యము ప్రకటించబడాలి. ఎందుకనగా వాక్యము ద్వారా ఉపదేశము లభిస్తుంది, వాక్యము ద్వారా ఖండించబడతాము, వాక్యము ద్వారా గద్దించబడతాము, వాక్యము ద్వారా బుద్ధి చెప్పబడుతూ ఉంటుంది, లేక మన జీవితాలు సరిచేయబడతాయి. అయితే ఈ కడవరి దినాలలో నటండి వాక్యానికి చెవి ఇచ్చేటువంటి వారు చాలా కొదువుగా ఉంటారట. వారు ఎందుకు వాక్యానికి చెవి ఇవ్వరు అనంటే వారు స్వకీయ దురాశలకు వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కనుక వారి సొంత ఆశలను నెరవేర్చుకొనడానికే వారు ఎక్కువగా మగ్గు చూపుతారు కనుక వారికి అనుకూలమైన మాటలు మాట్లాడేటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటారట. స్నేహితుడా, ప్రియ సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలకు ఏ రీతిగా మనము దానికి జవాబిస్తున్నాము? ఆనాడు యూదావారు చెప్పినట్లుగా వ్యతిరేకంగాన, పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినట్లుగా దురాశలకు లోనైపోయి వ్యతిరేకించే వారముగా, దురద చెవులు కలిగిన వారమై ఉండి దేవుని వాక్యానికి చోటివ్వకుండా, దేవుని వాక్యాన్ని వినడానికి ఏమాత్రము ఆసక్తి చూపకుండా ఒకవేళ ఉంటున్నామా పరీక్షించుకొనడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే దేవునికి స్తోత్రములు. కొంతమంది దేవుని వాక్యానికి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. వారు వాక్యం వినబడిన వెంటనే అంతకు మునుపు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా వాక్యము వినబడిన తర్వాత వాక్యములో ఉన్న సత్యాన్ని వారు గ్రహించిన వారై చక్కగా విధేయత చూపిస్తున్నట్లు మనము లేఖనాల్లో గమనించగలము ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము జోషియాను గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలవి. అది 10వ వచనం నుండి చదువుతున్నాను. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైనటువంటి అహీకామును, మీకాయా కుమారుడైనటువంటి అక్ఫోరును, షాఫాను అను శాస్త్రిని, ఆషాయ అను రాజ సేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయములోను, జనుల విషయములోను, యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా మండుచున్నది. ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే యోషియా అనబడేటువంటి రాజు గ్రంథపు మాటలు తనకు వినబడినప్పుడు, వినిపించడానికి వారు చదివినప్పుడు తన బట్టలు చింపుకొని ఉన్నాడు. అంటే వాక్యానికి ఎంత విధేయత చూపిస్తున్నాడో, వాక్యములో ఉన్న సత్యాన్ని ఎంత జాగ్రత్తగా అంగీకరిస్తున్నాడో మనం చూస్తున్నామా అండి?
వాక్యములో ఉన్నటువంటి మాటలు అనుకూలమైనవి కాదు, ఆయనకి చదివించిన మాటలు, ఆయన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పిన మాటలు కాదు. దేవుని కోపము వారి మీదకి ఎంతగా దిగివచ్చిందో అనే సంగతులను వ్రాయబడిన మాటలు వింటూ ఉన్నాడు. అయితే హృదయాన్ని కఠినపరుచుకోలేదు ప్రియులారా, హృదయాన్ని సరిదిద్దుకున్నాడు. బట్టలు చింపుకొనుట అనేది ఆధ్యాత్మికంగా హృదయము ముక్కలైపోయిన అనుభవానికి లేక పరివర్తన చెందిన అనుభవానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఆ గ్రంథములో ఉన్న మాటలను గురించి దేవుని యొద్ద విచారణ చేయమని ఆయన పంపిస్తూ ఉన్నాడు. అంటే నేను ఇంకా దేవుని చిత్తం తెలుసుకోవాలి, మేము ఏం చెయ్యాలో మాకు తెలియచేయబడాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి మనం ఆలోచన చేద్దాము. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామండి? యోగ్యమైన రీతిగా యోషియా వలెనా, లేకపోతే కొందరు వ్యతిరేకంగా ప్రతిస్పందించినట్లుగా మనం కూడా ఉంటున్నామా అనేది ఒకసారి చూసుకోవాలి. ఆనాడు బాప్తిస్మమిచ్చి యోహాను ద్వారా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యూదా అరణ్యములో ప్రభు ప్రకటింప చేసినప్పుడు ప్రియులారా, ఎప్పుడైతే ఆ ప్రకటన వినియున్నారో బైబిల్లో చెప్పబడుతున్న మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనము, ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారును యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. దేవునికి స్తోత్రము. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే దేవుని వాక్యము బాప్తిస్మమిచ్చి యోహాను గారి ద్వారా ప్రకటించబడుతూ వచ్చిందో అనేక ప్రాంతముల నుండి వచ్చిన వారందరూ కూడా ఆ వాక్యాన్ని వినిన వారై తమ పాపములను ఒప్పుకుంటూ ఉన్నారు, బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నారు. అంటే వాక్యము వినినప్పుడు అక్కడ వినిన వారందరూ కూడా ఎంత యోగ్యంగా రెస్పాండ్ అవుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామా అండి? స్నేహితులారా, దేవుని వాక్యము మనను తాకినప్పుడు, ప్రభు వాక్యము మనను గద్దించినప్పుడు, దేవుడే తన వాక్యము ద్వారా మనను సరిదిద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు మనము అప్పగించుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయండి. ఆ దినాల్లో లిడియా అనగా లూదియాను గమనించినట్లయితే ఆమె వాక్యం వింటున్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది, ఆ వాక్యం పట్ల ఆమె లక్ష్యం ఉంచింది, ఆ వాక్యాన్ని అంగీకరించింది. ఆమె ఇంటివారు కూడా బాప్తిస్మము తీసుకుని ప్రభువుని అంగీకరించినట్లుగా కనిపిస్తూ ఉంది. అలాగే ఫిలిపియన్ జైలర్ కూడా ఆయన అర్ధరాత్రి వేళ అద్భుతాన్ని చూసి అడిగాడు, అయ్యలారా నేనేం చెయ్యాలి? నిజంగా ఆ రాత్రి ప్రభు వాక్యం అతనికి వినిపించబడింది. అతని ఇంటి వారు కూడా బాప్తిస్మం తీసుకొని రక్షించబడి ఉన్నారు. సహోదరుడా, ప్రియ సహోదరి, చాలాసార్లు ప్రభు నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నారేమో. ఇదిగో ఈ ఉదయకాలం కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఆనాడు కొంతమంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా రెస్పాండ్ అయితే మరికొంతమంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ వచ్చారు. అయితే ఒక ప్రశ్న, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామండి? ఈ రోజున దేవుని వాక్యానికి మనం ఎలా స్పందిస్తున్నాము? ప్రతిస్పందించగలుగుతున్నాము? అనుకూలంగానా, వ్యతిరేకంగానా? అంగీకరిస్తూనా, తృణీకరిస్తూనా, అప్పగించుకుంటూ ఉన్నా, త్రోసివేస్తూనా? ఎట్లా మనం వాక్యానికి రెస్పాండ్ అవుతున్నాము అనేది దయచేసి మర్చిపోవద్దు. ఎవరైతే వాక్యాన్ని ఇగ్నోర్ చేస్తారో, వ్యతిరేకించి లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, వారు ఆత్మీయ జీవితంలో నష్టపోయేటువంటివి ఎంత ఎక్కువో అనే సంగతి మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను ప్రియులారా, శ్రద్ధగా మనం విందాము. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరిచిన వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబట్టుకును
విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన ముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండనయు పొందుదురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. స్నేహితులారు, ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే సువార్తకు లోబడకుండా ఉంటారో వారు దేవుని యొద్ద నుంచి పారద్రోలబడి నిత్య నాశనమును దండనయు పొందుదురు అని వ్రాయబడింది. అంటే వాక్యానికి మనము ఎల్లప్పుడూ కూడా అవిధేయులముగాను, వాక్యాన్ని మనము వ్యతిరేకించే వారముగాను, వ్యతిరేకంగా నడుచుకునే వారముగాను ఉంటున్నప్పుడు మన ఆత్మను కోల్పోతాము, నిత్య నాశనమునకు నడిపించబడుతూ ఉంటాము. అదే గనక వాక్యాన్ని ఎల్లప్పుడూ అంగీకరిస్తూ వాక్యానికి అనుకూలంగా స్పందిస్తూ మన జీవితాన్ని వాక్యానుసారంగా మార్చుకున్నప్పుడు నిత్య జీవపు అనుభవంలోనికి మనం చేరుతూ ఉంటాము. ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, ఆ ఆత్మ విషయమై ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అనగా దేవుని వాక్యం అంటే మనకు ఆకలి దప్పిక అధికంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కృప మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. కనుక ఈ ఉదయకాలం దేవుని వాక్యం పట్ల మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము ఒకసారి పరీక్షించుకుందాం. వ్యతిరేకంగానా, అనుకూలంగానా? దేవుని చిత్తానికి లోబడుతున్నామా, లేక దేవుని చిత్తాన్ని బయలుపరిచే దేవుని వాక్యాన్ని మనం వ్యతిరేకిస్తున్నామా అనేది చూసుకుందాం. జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి జీవించుదాం, వాక్యానుసారంగా నడుచుకుందాం, దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని కొనసాగించుదాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాము. నాయన, ఈ ఉదయకాలమందు వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవా, మీరు మాతో ఈ చివరి దినాల్లో మరి ఎక్కువగా తేటగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా, వాక్యానికి మేము ఎలాంటి విధేయత చూపిస్తున్నామో, వాక్యాన్ని మేము ఏ రీతిగా వ్యతిరేకిస్తున్నామో పరీక్షించుకోవడానికి ఈ ఉదయం మాకు సహాయం చేస్తున్నారు. ప్రభువా, ఆనాటి యోధా వారి వలె కానీ పౌలు గారు హెచ్చరించినట్లుగా ప్రభా కడవరి దినాల్లో అనేక మంది నడుచుకుంటున్నట్లుగా మేము నడుచుకొనకుండా ప్రభా యోగ్యంగా మీ వాక్యాన్ని హత్తుకుని జీవించే భాగ్యం మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు యోషియా రాజు వలె ప్రభా మేము హృదయాన్ని పరివర్తన చెందిన వారముగా, హృదయాన్ని సరిదిద్దుకున్న వారముగా, మా జీవితాలను వాక్యానికి అప్పగించుకున్న వారముగా ఉండే భాగ్యము దయచేయండి. అవును ప్రభువా, ఆనాడు పెంతెకోస్తు పండుగ దినమందు కూడా అనేక మందిని ఆయన వాక్యము చేత హృదయంలో పొడవబడి ఉన్నారు. వారు తమ జీవితాలను మార్చుకున్నారు. ఆయన మీ చేతులకు సంపూర్ణంగా అప్పగించుకొని రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఉన్నారు. ప్రభువా, ఇంకా ఎంతమంది అయితే వాక్యాన్ని అంగీకరించవలసి ఉన్నదో, వాక్యాన్ని బట్టి వారి జీవితాలను మార్చుకొనవలసి ఉన్నదో వారిని ఒకసారి దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాయన. ఏ ఒక్కరూ నశించిపోవటం మీకు ఇష్టం లేదు ప్రభువా. అందుకని విస్తారంగా వాక్యం ప్రకటించబడుతూ ఉంది. మేము నిర్లక్ష్యం చేయకుండా అంగీకరించే మనసు మాకు అనుగ్రహించండి. మీ మాటలు విన్న వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారు తలపెట్టిన కార్యాలలో, చేస్తున్న ప్రయాణాల్లో, వారి భవిష్యత్తు ఆలోచనలో ప్రభువా మీ కృప వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. వారిని, వారి యొక్క ఆత్మీయ జీవితాలను కూడా మీరు దీవించండి నాయన. ఎవరైతే అనారోగ్యముల చేత బాధపడుతున్నారో, ఆయా ఇబ్బందుల చేత అలిగిపోతున్నారో ప్రభువా వారిని ఆదుకోండి తండ్రి. వారికి సహాయపడండి. మీ సేవ చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను మా ప్రభువా దీవించండి. మీ పరిచర్యలో బలంగా వారిని నడిపించమని వేడుకుంటూ సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు తోడైండునుగాక. ఆమెన్.